సింగనమల నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన నీలంపల్లి నాగలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉదయం నుంచి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి రథంలో ఉంటారు. అనంతరం గ్రామ పరిధిలో ఊరేగిస్తూ జల్దీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రథోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో గ్రామం మొత్తం జనసంద్రాన్ని తలపించింది. ఆలయ అర్చకులు నాగేంద్ర ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు నాగమణి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిక్కాల ఆదినారాయణ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. నేటి సాయంత్రం లంకా దహనం నిర్వహించనున్నట్టు దేవాదాయ శాఖ అధికారి రమేష్ బాబు తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. సముద్రం మండలంలో నీలంపల్లిలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర స్వామి ఉత్సవాలను గత 2 రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ సభ్యులు అలాగే గ్రామస్తుల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవాల్లో ఈ రోజున రాత్రి 12 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపటి రోజున లంకా దహన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. ఈ ఉత్సవాల్లో భక్తులకి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా ఎండలను కానీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి మంచినీటి సౌకర్యం అలాగే దేవస్థానం అంతా కూడా శామియానాలు ఏర్పాటు చేశాము. దర్శనానికి ఫ్రీగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు గావించాము. అలాగే దేవస్థానం అంతా కూడా చలువ పందిలు కూడా భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశాము.
ఆలయ కమిటీ సభ్యులు అలాగే గ్రామస్తులు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో సహకారంతో బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బందోబస్తు నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా భక్తులు కూడా విరివిగా పాల్గొని ఈ ఉత్సవాలు జయప్రదం చేసి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందే కోరుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చిన నేపథ్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు బుక్కరాయి సముద్రం సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నమస్కారం. నాగలింగేశ్వర స్వామి తిరునాళ్ళలో భాగంగా ఈరోజు రథోత్సవం ఉంటుంది. ఈ రథోత్సవంలో భాగంగా పోలీసుకు సంబంధించిన పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చిపోయే భక్తాదులకు కూడా చుట్టుపక్కల నుండి అధిక సంఖ్యలో భక్తాదులు ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అయితేమి, తర్వాత వచ్చేసి వాళ్ళకి ఇక్కడ ఎలాంటి అంతరాయం లేకుండా పోలీస్ బందోబస్తు అయితేమి టెంపుల్ అథారిటీతో కలిసి పకడ్బందీగా చేసుకోవడం జరిగింది. ఒక సిఐ, ఒక ఎస్ఐ, దాదాపు 20 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దర్శనానికి కూడా క్యూ లైన్స్ మేనేజ్మెంట్ అయితేమి, తర్వాత వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు కూడా టెంపుల్ అథారిటీ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి భక్తాదులు అందరూ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా పార్కింగ్ ప్లేస్లో వెహికల్స్ పెట్టేసి రథోత్సవాన్ని అలాగే రేపు జరగబోయే లంకా దహన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేసుకొని దేవుని ఆశీస్సులు పొందాలని పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.